గణేశ నిమజ్జనం. ఉద్యోగం ప్రత్యేకత లేకుండా సాధారణంగానే గడిచిపోతోంది కాని సత్యనారాయణలో ఎన్నడూ లేని ప్రత్యేక లక్షణాలు మొలుచుకొస్తున్నాయి క్రమంగా. ఇంట్లో ఉన్నాడా, ఆఫీసులో ఉన్నాడా, రోడ్డు మీద ఉన్నాడా అనే విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు తెలియకుండా పోతోంది రాను రాను. అదేమీ మూర్ఛలాంటిది కాదు. ఆ తెర వస్తున్నప్పుడు పక్కవాళ్లకి ముందే చెబుతాడు, కాసేపు నన్ను పిలవకండి అని. అలా చెప్పి ఉన్న చోట చక్కగా చపటా వేసుకుని వీపు బిర్రబిగ తీసుకుని కళ్ళు మూసుకుని కూర్చుండిపోతాడు. మళ్ళీ ఎంతసేపటికి దిగి వస్తాడో ఆ పైనున్న దేవుడికే తెలియాలి. నన్ను పిలవకండి అని ఊరికే మాట వరసకి చెబుతాడే తప్ప పిలిచినా అతనికి వచ్చిన నష్టమేమీ లేదు. అది కేవలం చెవిటివాడి ముందు శంఖమే. ఇలా ఒక్కోసారి గంటల తరబడి బిగదీసుకుపోతాడు. దీనితో స్థానిక సహోద్యోగులలోనూ స్థానిక అధికారులలోనూ ఓ రకమైన హేళన భావం మొదలైంది. అయితే ఒకరోజున సత్యనారాయణ నలుగురి పని ఎడంచెతో విసిరిపారేస్తాడు. ఉండి ఉండి ఒకరోజు మూటలు తెచ్చి అక్కడ పారేసి, నా మనస్సు సరిగ్గా లేదు అని మొండికెత్తి బిగదీసు కూచుంటాడు. ఇలాంటి టెంపరరీ వాడిని సహిస్తే అధికారులవుతారా? కాని ఇతను కృష్ణప్పగారి మనిషే. ఆ కృష్ణప్పగారి నోరు అసలే మంచిది కాదు. పైగా ఆయన మంచి ప్రజాబలం ఉన్న కార్మిక నాయకుడు. అంచేత అధికారులు కొంచెం తటపటాయించవలసి వస్తోంది. ఇంతలో వినాయక చవితి ఉత్సవాలు దగ్గరకొచ్చాయి. సత్యనారాయణ పూర్వమంత బాగా ఆ ఉత్సవాల కోసం తిరగకపోయినా కొంతైనా తిరగక తప్పలేదు. ఆ తిరుగుడు పోస్టాఫీస్ అధికారులకు గుచ్చుకోకనూ పోలేదు. ఆ సంవత్సరం ఉత్సవాల్లో కూడా సత్యనారాయణ పురోహితుడుగా పనిచేశాడు. ఆ సంవత్సరం ఉత్సవాల పందిళ్లలోకి కొందరు లింగాయతులు, కొందరు తురకలు రోజు వస్తూ పోతూ ఉండటం చూసి నిర్వాహకులకు సందేహమూ భయమూ బయలుదేరాయి. దాంతో ద్వారక వాళ్ళని బాగా గమనించసాగాడు. సత్యనారాయణ వాళ్లకేదో విభూతులిస్తున్నాడు. వాళ్లు తీసుకెళ్తున్నారు. నిన్న మీరిచ్చిన మందు బాగా పనిచేసింది అని చెప్పి దండాలు పెడుతున్నారు. ఇది చూసి, ఏమిటి వాళ్ళతో మనకు స్నేహం ఏమిటి అని మందలించాడు ద్వారక. అంతా మనుషులేగా, ఆ మాత్రం మాకు తెలుసులేవయ్యా అని విసుక్కుని వెళ్లిపోయాడు ద్వారక. ఉత్సవాలైనాయి. గులాములు చల్లుకుంటూ మహా ఆనందంగా గణేశ నిమజ్జనోత్సవం సాగుతోంది. సరిగా నిమజ్జన సమయం వచ్చేసరికి ముందుకు రావాలని అంతా తోసుకుంటున్నారు. విగ్రహం పట్టుకుని నుంచున్న సత్యనారాయణ మీద జనం పడకుండా ద్వారక అంగరక్షకుడుగా వ్యవహరిస్తూ విజృంభించి జనాన్ని అదిలిస్తున్నాడు. ఆ సందట్లోనే స్వామిని నిమజ్జనం చేస్తూ బిగ్గరగానే అన్నాడు సత్యనారాయణ, గణేశా, ఇదే చివరిసారి. ఇక నీ నిమజ్జనానికి నేను రాలేను. ఏం పంతులు రానంటున్నావు? వేరే ఎక్కడైనా పెద్ద బేరం తగిందా పై ఏటికి? నీకు అర్థం కాదులే. ఇదిగో ఇలాంటివి మాకు ఇట్టే అర్థం అవుతాయి. ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నావు, పై ఏటికి ఏదో మంచి బేరం తగిలి ఉంటుంది, దానికి ఏదో ఫోర్స్ కొడుతున్నావు. ఇదిగో అంతకంటే మేమే 10 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే మళ్ళీ నువ్వే వస్తావు. మీ పంతుల సంగతి నాకు చెప్పకయ్యావు అని ఉత్సాహంగా వెళ్లిపోయాడు ద్వారక. సత్యనారాయణ నవ్వేసి ఊరుకున్నాడు. పోస్టాఫీస్ అధికారులు మాత్రం అలా నవ్వేసి ఊరుకోలేదు. దాంతో సత్యనారాయణ అవినయం కృష్ణప్ప గారికి ఫిర్యాదు వెళ్ళింది. కాని అదే సమయానికి పక్కనున్న మరో సీనియర్ పోస్ట్ బంట్రోతు, సత్యనారాయణ సామాన్యుడు కాదు, అతని నోటితో ఏమైనా అంటే అదై తీరుతుంది అని ఒక కితాబిచ్చాడు. కృష్ణప్ప గారు ఇరుకులో పడ్డాడు. ఏమైనా తను పెట్టిన కుర్రవాడి వల్ల తనకు మాట వస్తుంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకోగలడు? అసలైనా ఈ జపాలు పూజలు ఇటువంటివన్నీ ఇంటి దగ్గర మడి కట్టుకుని ఏడ్చుకోవలసినవి గాని ఆఫీసుల్లో ఈ గోలేమిటి? అందువల్ల ఆయన తన లోపం లేకుండా సత్యాన్ని గట్టిగానే మందలించాడు. మందలించి కొసమెరుగు కోసం చివరకు ఓ జోకు వేశాడు. సత్యనారాయణ, ఏమైనా నీకీ పాడు పోస్టాఫీస్ లో కంటే వేరే ఏదైనా మరో రంగంలో మంచి భవిష్యత్తు ఉందేమో అనిపిస్తుందోయ్. ఆ మాత్రం మాట చమత్కారం లేకపోతే కార్మిక నాయకుడుగా ఎలా చలామణి అవుతాడాయన? కాని సత్యనారాయణకు లోకానుభవం లేదు. సూటిగా అనేశాడు, బావయ్యా, నీ ఆశీర్వచనం అట్లాగే ఉండని. భగవంతుడు కూడా నన్ను అలాగే ఆశీర్వదించని. ఏం చెప్పాలి ఈ మొండివాడికి? తన అసహాయ స్థితిని హుంకారంగా మార్చి అవతలకు వెళ్లిపోయాడు కృష్ణప్ప గారు. ఈ సంఘటన తర్వాత సత్యనారాయణ ధ్యానంలో ఉండటం ఎక్కువైపోయింది.
ఆ గణపతి ఎక్కడికి పడితే అక్కడికొచ్చి మీద పడసాగాడు. పాపం ఆయనకు టెంపరరీ పనివాళ్ల చేత ఎక్కువసేపు పని చేయించుకోవడం ధర్మమే అని తెలియదు కాబోలు. సత్యనారాయణ డ్యూటీ వేళ కాగానే వచ్చి మీద పడిపోయేవాడు. అందువల్ల అతను పోస్టాఫీసులోనే ధ్యాన సమాధుల్లో మునిగిపోయే సంఘటనలు పెరిగిపోసాగాయి. దీనితో పాటు అప్పుడప్పుడు తోడి పనివారెవరైనా ఆపదల్లో ఉంటే ముందుగా హెచ్చరించి విభూతి ఇచ్చి గట్టెక్కించడం 4-5 సార్లు జరిగింది. దాంతో అతనంటే హేళన పోయి భయం దగ్గరకు వచ్చింది. పోస్టాఫీసులో పని చేసినంతసేపు మంచి హుషారుగా చేస్తాడు. ధ్యానం వచ్చి పడితే ఇక పనే ఉండదు. అందువల్ల అతన్ని మెచ్చుకోనూ లేక కేకలేయనూ లేక పోస్ట్ మాస్టర్ నరసింహయ్య సతమతం అవుతున్నాడు. ఒక రోజున డెలివరీ ఇవ్వాల్సిన ఉత్తరాలు పోస్టాఫీసులో సార్టింగ్ చేస్తున్నారు. అందులో సత్యనారాయణ కూడా ఉన్నాడు. కుర్రాడు మంచి హుషారుగా పాటలు పాడుకుంటూ సార్ట్ చేస్తున్నాడు. అందరూ ఆనందంగా జోకులు వేసుకుంటూ పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక కవరు తీసి పట్టుకుని, ఇదిగో ఇది నీ వార్డులోదే, ఇది ప్రేమలేఖ, ఇది ఇచ్చి మామూలు గుంజుకో అన్నాడు సత్యనారాయణ ఒక సహోద్యోగితో. కుర్రవాడికి ప్రేమలేఖలైతే వాసన చూడంగానే తెలిసిపోతుందిరా అన్నాడు మరోడు. అంతా నవ్వుకున్నారు. ఆ పోస్ట్ మ్యాన్ కొంచెం వయస్సు మళ్లినవాడు, పెద్ద కుటుంబం గలవాడు, మామూళ్ళు బాగా లాగుతాడని పేరున్నవాడు. అందువల్ల అతని మీద జోకు పేల్చాడనుకున్నారు అంతా. ఆ పోస్ట్ మ్యాను అలాగే అనుకున్నాడు. తన బట్వాడాలోకి వెళ్ళినాక ఈ ఉత్తరం ఇచ్చేటప్పుడు వాకిట్లోనే నిలబడి ఎదురు చూస్తున్న కలవారింటి పిల్ల తన చేతుల్లోంచి ఆత్రంగా ఉత్తరం లాక్కోవటం చూసేసరికి అతనికి సత్యనారాయణ మాట గుర్తొచ్చింది. అనుభవజ్ఞుడతను. ఆ పిల్ల వాలకం బట్టి సత్యనారాయణ చెప్పింది నిజం అనిపించింది. అయినా నిర్ధారణ కోసం అన్నాడు, అమ్మా తీయటి ఉత్తరం తెచ్చాను, మరి నాకు మామూలు. ఆ పిల్ల సిగ్గుపడిపోయి ఇంట్లోకి వెళ్లి ₹1 తెచ్చిచ్చింది. వెనుతిరిగి రోడ్డు మీదికి వచ్చిన ఆ పోస్ట్ మ్యాన్ ముఖం సంతోషంగా లేదు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచన భారంలోనే అతను తన విధి పూర్తి చేసుకొచ్చాడు. ఆఫీసుకి అతను వచ్చేసరికి తపాలా మూటల చాటున ధ్యానంలో ఉన్నాడు సత్యనారాయణ. ఆ రోజున సత్యనారాయణ చేయవలసిన పనంతా అతనే చేశాడు. అందరూ వెళ్లారు. అతను సత్యనారాయణ ఇద్దరే మిగిలారు. సత్యనారాయణ చాలా ఆలస్యంగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవంగానే వెళ్లి పాదాభివందనం చేశాడు ఆ పోస్ట్ మ్యాన్. ఏం కావాలి అన్నాడు సత్యనారాయణ తనేదో పెద్ద రాజ్యాధికారినన్నట్టు. బాబు, పిల్లల గలవాడిని. నా భార్యకి జబ్బుగా ఉందని నీకు తెలుసు. అది ఇంకా బతకదని పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పేశారు. అది లేకపోతే నా పడవ నట్టేట మునిగిపోతుంది. నా పసికందులు దిక్కు లేకుండా పోతారు. నువ్వే కాపాడాలి, నువ్వే దిక్కు అన్నాడతను వినమ్రంగా. నీ కష్టం నాకు తెలుసు, అందుకే తాడందించాను. అందుకొన్నావు. అదృష్టవంతుడు. భయం లేదు. ఇదిగో ఈ అక్షింతలు ఆ తల్లి తల మీద వెయ్యి, అంతా గణపతి చూసుకుంటాడు. సత్యం చేతిలో కాసిన అక్షింతలు రెడీగా ఉన్నాయి. అవి అతని చేతిలో పోశాడు. అతను పొట్లం కట్టుకుని వెళ్లిపోయాడు. ఒక నెల రోజులైన తరువాత అతను తోటి పోస్ట్మ్యాన్లందరితోనూ టామ్ మొదలెట్టాడు. సత్యనారాయణ దయ వల్ల తన భార్యకు పూర్తిగా నయమైందని. కొందరు సత్యనారాయణని సూటిగా అడిగారు, నిజమా? వాడి మొహం, డాక్టర్ల మందులు నిదానంగా పట్టించి ఉంటాయి. కొందరు ఇదే నిజమనుకున్నారు. ఏమైనా క్రమంగా సత్యనారాయణ ధ్యానం చేసి లేచేసరికి కాచుకుని ఉండి అక్షతలో విభూతో కుంకుమ పుచ్చుకుని లాభం పొందేవారి సంఖ్య పోస్టాఫీసులో పెరిగిపోయింది. ఇలా ఉండగా పోస్టాఫీసుకే వచ్చి అతనికి దండాలు పెట్టి అతని చేతి ప్రసాదాలు పుచ్చుకుపోయే అతిథుల సంఖ్య కూడా క్రమంగా పెరగసాగింది. అలా వచ్చే అతిథుల్లో కొందరు పెద్ద పెద్దవాళ్లు కూడా ఉండటం చూసి తోటి ఉద్యోగులకు అతని పట్ల భక్తి, భయము రెండూ పెరగసాగాయి. పోస్ట్ మాస్టరు నరసింహయ్య గారికి ఈ రెంటితో పాటు కొద్దిగా విసుగు కూడా కలగసాగింది. ఏం చేస్తాడు పాపం, ఆయన సంకటం అటువంటిది. ఇలా ఉండగా 1963 మార్చిలో పొద్దుటూరు నుంచి ఉత్తరం వచ్చింది. 1962లోనే సుబామణి గారు పోయారని. ఆ ఉత్తరం చూసుకుని సత్యనారాయణ బొటబొటా కన్నీరు కార్చాడు. 1962 జనవరిలోనే తను వాళ్లను హెచ్చరించాడు. అయినా వాళ్లు గుర్తించలేదు. పైగా
వాళ్ల దుఃఖంలో వాళ్లు పడి ఉండి తను ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానమే రాయలేదు. తను వదిలిపెట్టకుండా ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాయగా ఇప్పుడు ఉత్తరం రాశారు వాళ్ళు. మా నాన్న పోయాడు, చాలా రోజులైంది అని. చిత్రం. ఎంత తెలిసినా వాళ్ల ఉత్తరం వచ్చే వరకు దుఃఖమే రాలేదు తనకు. తన మనస్సు ఇప్పుడే 2 లోకాల మధ్య ఊగులాడుతోంది. ఆ మనస్సును తను ఒక పక్కకు లాగుతున్నాడు, గణపతి మరో పక్కకు లాగుతున్నాడు. ఈ స్థితిలో తన మనస్సే సంకట పరిస్థితిలో ఉండగా ఈ ఉత్తరం వచ్చింది. తను వెళ్లి చూద్దామన్నా ఇప్పుడు తను కదలటం తన చేతిలో లేదు. నా దేహం మీద నాకు హక్కు లేదు అని క్రిందటిసారే రాశాడు కదా. అందుకే ఇప్పుడు వాళ్లను ఓదారుస్తూ ఉత్తరం రాశాడు. అందులో ముఖ్యంగా తన తల్లి మణికి కలిగిన దుఃఖాన్ని తలుచుకుంటూ, అమ్మా, నా తల్లి పోయిన పిమ్మట 2వ తల్లివి నువ్వు. అమ్మా, అందులకు నీవు దుఃఖపడితే నేను దుఃఖపడతాను అని వ్రాశాడు. అలా ఉత్తరం రాస్తుండగానే తనకు సహజ సిద్ధమైన ఆధ్యాత్మికత నెట్టుకుని రాగా, కొన్ని రోజులు గవర్నమెంట్ పనిలో ఉండి తరువాత నేను ఏదైనా క్షేత్రమునకు పోయి స్వామి పాదపూజ చేయవలెను, అక్కడ దేహమును చాలించవలెను అని అనుకొనుచున్నాను. నేను చిన్న వయసులో నీ దగ్గర చెప్పిన విషయములు నడిపించవలెను అని అనుకొనుచున్నాను అని వ్రాశాడు.